లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవుతోందని అక్కడక్కడ చదువుతూ ఉంటాం, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ డయాబెటీస్ విపరీతంగా పెరుగుతోంది. కోట్ల మంది ఈరోజు తెలిసి, కొంతమంది ఇంకా కోట్ల మంది తెలియకుండా డయాబెటీస్తో డీల్ చేస్తున్నమాట మనందరికీ తెలుసు. సో లెట్స్ టాక్ అబౌట్ డయాబెటీస్ టుడే. అసలు టైప్స్ ఆఫ్ డయాబెటీస్, టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది, జెస్టేషనల్ అంటారు, జూవెనైల్ అంటారు. ఏమిటి పదజాలం, వాటికి అర్థం ఏంటి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. వీ హ్యావ్ అ వెరీ ఎంటర్ప్రైజింగ్ అండ్ యంగ్ డాక్టర్ విత్ అస్, డాక్టర్ ఆనంద సాగరి, ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ ఆల్సో డయాబెటాలజిస్ట్. డాక్టర్ ఆనంద సాగరి గారు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ వన్స్ అగైన్ అండి. సో ఆబ్వియస్లీ నేను చెప్పినది రైటే, అంటే చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసేస్తున్నారు ఈ మధ్య. ఐఎమ్ ఆఫ్ కార్బ్స్ దిస్ వీక్ అంటారు, లేదు ఒకే ఫ్రూట్ తిని వారం అంతా కూడా వెయిట్ తగ్గించుకోవాలంటారు. Is this actually healthy and advisable as a nutritionist? Because it's very effective in many cases. Not at all అండి. మనం అన్ని తినాలి అని మనం చిన్నప్పటి నుంచి తింటున్నది, దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దాట్. అన్ని విటమిన్స్ మనకి ఒక ప్రోడక్ట్లో రావు. అన్నంలో అన్ని విటమిన్స్ లేవు, కానీ అన్నం చాలా ఇంపార్టెంట్. అలానే వెజిటబుల్స్ కర్రీస్ ఒక్కటి తింటే సరిపోదు, అందులో కావాల్సిన వైటమిన్స్ న్యూట్రియంట్స్ మనకు వస్తాయి. కానీ కొన్ని పాలు పెరుగు ద్వారా వచ్చే వైటమిన్స్ కానీ, అన్నం ద్వారా వచ్చేది, వీటి ద్వారా వచ్చేది, ఇవన్నీ కలిపితేనే వి కాల్ ఇట్ యాజ్ అ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. ఇది మనం కంపల్సరీ తీసుకోవాలి. కాకపోతే చాలామంది ఒక ఫ్యాట్ డైట్స్గా, అంటే ఒక 15-20 డేస్ నేను ఇది మానేస్తాను అంటే, బాడీ ఆల్వేస్ రెస్పాన్స్ టు అ షాక్. మీరు ఏదైనా ఒక ఫుడ్ సబ్స్టెన్స్ మానేసినప్పుడు బాడీ అండర్గోస్ అ షాక్. ఆ షాక్లో జరిగే ప్రక్రియలో ఫస్ట్ మీరు లూజ్ అయ్యేది వాటర్ వెయిట్. దాన్ని స్కేల్ మీద చూసుకొని నేను వెయిట్ తగ్గిపోయాను, అన్నం మానేస్తే నాకు వెయిట్ తగ్గిపోతుంది అని అన్నాన్ని ఒక విషం లాగో, ఒక తినకూడని సబ్స్టెన్స్ లానో లేబుల్ చేసేసారు. బట్ నో, ఐ ఇన్సిస్ట్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ డయాబెటిక్ పీపుల్, యూ షుడ్ ఈట్ రైస్. బట్ దాన్ని తినే వేళ పాళ అంటారు చూసారా, దానికి ఒక తినే సమయం ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, టైప్స్ ఉంటాయి. ఇఫ్ దాట్ యూ కెన్ ఫాలో, ఐ థింక్ ఇట్స్ మార్వెలస్. సో ఇన్ దిస్ ప్రాసెస్ మీరు అన్నాన్ని రికమెండ్ చేస్తున్నారు కాబట్టి, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, ఇంకేదో వైల్డ్ రైస్ అండ్ ఇప్పుడు మామూలు తెల్లన్నం, మనం పాలిష్డ్ రైస్, సోనా మసూరి తినద్దు, బాస్మతి తినద్దు అంటున్నారు. బేసికల్లీ రైస్ చుట్టూ ఉండే ఆ పొట్టు ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది అండ్ విటమిన్ B1, థైమిన్ అంటారు బేసికల్గా. ఆ థైమిన్ని ఆల్రెడీ పాలిష్ చేసేసిన రైస్లోని 70-80% పోతుంది అది. అవును. సో ఇట్ ఈస్ లైక్ యాజ్ గుడ్ యాజ్ ఆ అన్నం ఉడకపెట్టగానే ఎంత తెల్లగా ఉంటే అంత స్వచ్ఛమైన బియ్యం అనుకుంటారు, బట్ అది కాదు. ఎంత తెల్లగా ఉంటే మన బాడీ డైజెషన్లో అది అంత ఫాస్ట్గా అయిపోయి మన షుగర్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది. సో బ్రౌన్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, ఇవన్నీ ఏంటంటే అరిగించుకోవడానికి, ఉడకపెట్టడానికి రెండూ కష్టమే. చేయడానికే కష్టపడిన రైస్ అనేది మనం తినడానికి బాడీ డైజెషన్లో కూడా కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. సో దీంట్లోంచి రిలీజ్ అయ్యే కార్బోహైడ్రేట్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఈ ఫుడ్స్కి. అందుకని వీటిని ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు. బట్ ఒకవేళ మీరు తినేది ఒక పూటే రైస్ అయినప్పుడు, ఐ డోంట్ సే యూ ఓన్లీ ఈట్ బ్రౌన్ రైస్ ఆర్ ఎనీథింగ్. చిన్నప్పటి నుంచి అలవాటైన వైట్ రైస్ కూడా తినొచ్చు, బట్ ఇట్ ఈస్ ద టైమింగ్ అగైన్. దాంతోపాటు కొంచెం కార్బోహైడ్రేట్ రైస్ క్వాంటిటీని కొంచెమే పెట్టుకొని, వెజిటబుల్ కర్రీ కానీ, పప్పు అంటే ప్రోటీన్ కానీ ఎక్కువగా తినాలి. కానీ ప్రోటీన్ పప్పులో కూడా మనకి కార్బ్స్ ఉంటాయి అంటారు, కాబట్టి పప్పుని మీరు ప్రోటీన్గా పరిగణించద్దని, ఎస్పెషల్లీ ఫర్ వెజిటేరియన్స్. అంటే టూ మచ్. వెజిటేరియన్స్ ముఖ్యంగా కందిపప్పు, మినపప్పు మన టిఫిన్స్లో ఎక్కువ వాడతారు. మధ్యాహ్నం పప్పు ఉంటుంది, నైట్ పప్పు ఉంటుంది, సాంబార్ అనో, రసం అనో, అలాగా పప్పు చారుగా. సో టూ మచ్ ఆఫ్ పప్పు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ పెరిగిపోయి మళ్ళీ జాయింట్ పెయిన్స్ వచ్చి రకరకాలుగా ఉంటుంది. సో ప్రోటీన్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రోటీన్ మన కందిపప్పు, పెసరపప్పుతో పాటు ఈ నానపెట్టిన సాతాళించిన గింజలు అంటారు, పెసలు కానీ, బఠానీ కానీ, నల్ల శనగలు కానీ, రాజ్మా, చోలే, బొబ్బర్లు, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇంకా వెగన్ డైట్స్ తీసుకునే వాళ్ళకైతే పన్నీర్, తోఫులో కూడా, తోఫు అంటే మన సోయా మిల్క్, సోయా చంక్స్ అంటారు, మీల్ మేకర్స్ అంటారు, వాటి పాల ద్వారా తీసిన తోఫులో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. రైట్. కాబట్టి మీరు అనేది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే కీటో డైట్ అని ఏదైతే వచ్చిందో, అంటే పూర్తిగా కార్బ్స్ కట్ చేసేసి బాడీని డిప్రైవ్ చేసేసి దానికి బాగా ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఇవ్వడం వల్ల బాడీ మళ్ళీ అదే షాక్లోకి వెళ్తుంది, దాని ద్వారా ఒక డిఫరెంట్ మెటాబలిక్ దీనిలోకి వెళ్ళిపోతుందని. బేసికల్గా ఈ డైట్తో బాడీ ఒక్కటే షాక్ కాకుండా మీ కిడ్నీస్ కూడా బాగా షాక్ అయిపోతాయి. అంత ప్రోటీన్ బర్డన్ మీ కిడ్నీస్ తీసుకోలేవు. దే ఆర్ మెంట్ టు బి డైజెస్టింగ్ ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ప్రోటీన్. సో
నేను రికమెండ్ చేసేదంటే కీటో డైట్ స్వతహాగా నేను ఎవరికి రికమెండ్ చేయను అసలు. ఇట్స్ డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. కాకపోతే ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ అ పర్టికులర్ వెయిట్, ఒక వెయిట్లో అంటే ఒక 120 kgsలో వెయిట్లో స్టక్ అయిపోయి ఉండిపోతే గనక ఒక ఇనిషియేషన్ పాయింట్ అంటే ఒక ప్రోత్సాహం కోసం ఒక 1 week ఎప్పుడైనా ఇలాంటి డైట్ ఏదైనా ట్రై చేసి మెల్లిగా దాన్ని మీ ఎక్సర్సైజ్ని ఇంట్రడ్యూస్ చేసుకొని వేరే రకమైన బ్యాలెన్స్ డైట్లోకి షిఫ్ట్ అవ్వడం ఈజ్ ఓకే. అంటే వీ సమ్ టైమ్స్ సజెస్ట్ కీటో డైట్ టు పేషెంట్స్ యాజ్ అ ట్రాన్సిషన్ పీరియడ్, రైట్, యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్గా కీటోతో స్టార్ట్ చేసి దెన్ దాన్ని బ్యాలెన్స్ డైట్గా మార్చి అండ్ దెన్ ఇంట్రడ్యూస్ ది ఎక్సర్సైజ్ అండ్ దెన్ మానిటర్ దెమ్. అంతేగాని కీటో ఒక్కటే చేసుకుంటూ 3-4 months ఉండి సడన్గా కిడ్నీ షట్ డౌన్కి వెళ్ళిపోయి అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ డయాలసిస్కి కూడా వెళ్ళిన పేషెంట్స్ ఎంతో మంది ఉన్నారు అట్ అ వెరీ వెరీ యంగ్ ఏజ్. ఐ మైండ్ యూ, ఇది ఎప్పుడు ఓల్డర్ జనరేషన్ వాళ్ళు చెయ్యరు ఈ డైట్స్, వాళ్ళు నమ్మరు కూడా. ఇట్ ఈస్ ఓన్లీ ద యంగర్ జనరేషన్ విచ్ ఆర్ ఫాలోయింగ్ ప్రే ఫర్ కీటో డైట్ అండ్ గోయింగ్ టు డయాలసిస్. బికాస్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి, వెంటనే ఒక డ్రెస్ సైజ్ తగ్గినట్టు అనిపిస్తుంది. బికాస్ బాడీలో ఒక ష్రింక్ అయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి చాలా మంది మొహాలు సొరకాయల్లో అయిపోతాయండి ఈ కీటో డైట్ చేసిన వెంటనే లీన్ గా అయిపోతారు, కోలగా అయిపోతారు. బికాస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. సో దే బికమ్ వెరీ లీన్, దే లైక్ దెమ్సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. అలా వాళ్ళని చూసుకున్న ఆకారం బాగా నచ్చి దానికి ఎడిక్ట్ అయిపోయి నో మ్యాటర్ వాట్ ఏదన్నా కానీ ఆరోగ్యం ఎటైనా పోనీ ఈ డైట్ పాటించేద్దాం అని షార్ట్ కట్కి వెళ్ళిపోతారు. చాలా మందికి HbA1c కూడా కంట్రోల్లోకి వచ్చింది అని చెప్తారు. అవును, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్ అండి? అంటే కీటో డైట్ మొదలు పెట్టిన తర్వాత లిటరలీ వాళ్ళు కార్బోహైడ్రేట్ అనేది తీసుకోవట్లేదు. సో ఇన్సులిన్ అవసరం లేదు అసలు. కార్బోహైడ్రేట్స్ అనేవి బాడీలో ఉన్నప్పుడు గ్లూకోజ్ అనేది ఉండదు. సో HbA1c ఫాలో అవుతుంది. బట్ ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్ వన్ థింగ్, రేపు ఎల్లుండి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా కంటిన్యూ చేయగలిగేది ఇవాళ స్టార్ట్ చేయమంటారు. అది దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ స్టార్టింగ్ సంథింగ్ ఫర్ 5 days అండ్ స్టాపింగ్. యా, టుమారో ఆల్సో మేము కంటిన్యూ చేయగలం, రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేయగలం అనే నమ్మకం ఉంటేనే దాన్ని స్టార్ట్ చేయాలి. లైఫ్ లాంగ్ ఎవరు కార్బోహైడ్రేట్ వదిలి ఉండలేరు, ఉండకూడదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఫంక్షన్ చేయాలంటే దానికి కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కావాలి. మన బాడీలో కొన్ని అవయవాలు పంక్ చేయాలన్నా దానికి కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కావాలి. మితిమీరిన ప్రాసెస్లో మితిమీరిన రేంజెస్లో మాత్రం తీసుకోకూడదు. సో యూ షుడ్ నాట్ స్టాప్ కార్బ్స్ అట్ ఎనీ కాస్ట్. సో ఇది డయాబెటీస్ తగ్గించడానికి ఉపయోగపడిన తాత్కాలికం అంటారు. ఎస్, 100%. యా. ఇక రెండో చాలా ఈ మధ్య కాలంలో విపరీతంగా ప్రాచుర్యంలోకి వస్తుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎస్, అది 4 తర్వాత తిన్ను, 5 తర్వాత తిన్ను. దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లైక్ ఐ సెడ్ అది కొంచెం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీని మీద కొన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ అటు యూకేలో కానీ యూఎస్లో కానీ చాలా ప్రచురంగా చాలామంది వాడతారు, చాలా విస్తరంగా. ఇది ఆల్మోస్ట్ ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పాటించేదే. మీకు ఒక చిట్కా చెప్తాను దానికి. మన పెద్దవాళ్ళ మార్నింగ్ స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clockకి, మార్నింగ్ 4 o'clockకి లేచి పొలం పనులు అవి చేసుకొని ఏదో టీ కాఫీ తాగి ఏదో తిని మళ్ళీ సాయంత్రం పెందనాడే తినేసి పడుకుంటారు. దే యూస్ టు స్లీప్ ఎట్ 6 o'clock or 7 o'clock. ఎవరైనా ఇంటికి 8ంటికి వెళ్తే, నాకు బాగా గుర్తు, మా మేనత్త గారి ఇంటికి 8ంటికి వెళ్తే అనకాపల్లికి, షీ యూస్ టు సే ఇంత అర్ధరాత్రి పూట వచ్చారేంటి అనేవారు. సో దే యూస్ టు షట్ డౌన్ దేర్ డేస్ బై 7 PM. సో లిటరలీ 4 to 7 తిని నైట్ 7 to మార్నింగ్ 5-6 వరకు వాళ్ళు ఏం తినేవారు కాదు. అదంతా నిద్రలోని పనిలోని వెళ్ళిపోయేది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మెయిన్ చేసేది 16 hours ఆఫ్ నాట్ ఈటింగ్, 8 hours ఆఫ్ ఈటింగ్ పీరియడ్. రైట్. సో హౌ యూ టైట్రేటెడ్ బ్యాలెన్స్లీ ఈజ్ గుడ్. మళ్ళీ ఇందులో ఇంకొక జాతి వాళ్ళు ఉన్నారు, అంటే కొంతమంది ఒక సెగ్మెంట్ పీపుల్ ఉన్నారు, తినకూడనంత వరకు పటిష్టంగా పాటిస్తారు, 16 hours ఫాస్టింగ్ చేస్తారు. ఆ 8 hours మాత్రం మితిమీరిన ఫుడ్ తింటారు. బిర్యానీస్, ఐస్ క్రీమ్స్, అమ్మో నా టైం ఇంకా దాటిపోతుంది, నేను తొందరగా తినేయాలనుకో డెజర్ట్ తెప్పించుకొని తినేస్తారు. దానివల్ల మళ్ళీ ఉపయోగం లేదు. రైట్. చాలా వెరీ వెరీ యూస్ఫుల్ పాయింట్ చెప్పారు మీరు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎన్ని గంటలు తినలేదని కాదు, మధ్యలో ఏం తిన్నారో కూడా చాలా ఇంపార్టెంట్. 100%. దట్ ఈస్ వాట్ మేక్స్ ద చాయిస్. ఇన్ఫాక్ట్ దట్స్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఇందులోనే అంటే మనకి మీరు అన్నారు స్వీట్ క్రేవింగ్స్ చాలా మందికి ఉంటాయి. స్వీట్ తింటే డయాబెటీస్ పెరుగుతుందా? స్వీట్ ఒక్కటే తింటే పెరగదు. వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 65% ఆఫ్ డయాబెటిక్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ డోంట్ రియలీ లైక్ స్వీట్స్. డే టు డే లైఫ్లో మనం ఎవరం కూర్చొని డెజర్ట్స్ కానీ లడ్డూలు కానీ తినం. ఇట్ ఈస్ ఓన్లీ అకేషనల్. సో మనకు వచ్చే కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కానీ షుగర్స్ మనకి ఎక్కువగా వచ్చేది మన రెగ్యులర్ నార్మల్ డైట్, డే టు డే లైఫ్లో మనం తినే ఫుడ్స్ నుంచి వస్తుంది. ఇట్ కుడ్ బి లైక్ 2 bread slices తిన్నాను, నేను వైట్ బ్రెడ్ విత్ టోస్ట్ తిన్నాను, అంతకుమించి నేను అసలు ఏమీ తినలేదంటారు. బట్ వైట్ బ్రెడ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్. రైట్. సో మార్నింగ్ వైట్ బ్రెడ్ తిని మధ్యలో మళ్ళీ టీ కాఫీతో పాటు ఏదైనా ఉస్మానియా ఆర్ మైదా బిస్కెట్స్ తిని, మధ్యాహ్నం రైస్ తిని, సాయంత్రం మళ్ళీ ఒక సమోసా విత్ చాయ్, మళ్ళీ నైట్ చపాతీ, ఇవన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ ఇస్ కార్బోహైడ్రేట్. యాక్చువల్ వెజిటబుల్ ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి షుగర్ వస్తుంది. అదే ఒకవేళ సంబడి ఈజ్ ఈటింగ్ సమ్ ప్రోటీన్ లైక్ పెసరట్లు కానీ అలాంటి టిఫిన్ ఏదైనా తింటూ, మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తింటూ, సాయంత్రం ఒక గ్రీన్ టీ తాగి, నైట్ ఒక పుల్కా తిన్న వాళ్ళు, ఒక డెజర్ట్ డైలీ తిన్న స్వీట్, వాళ్ళు కార్బోహైడ్రేట్ తీసుకునేది చాలా తక్కువ రోజువారీ జీవితంలో, కాబట్టి దే వోంట్ గెట్ డయాబెటీస్.
సో స్వీట్ ఈస్ నాట్ ద వన్ విచ్ ఇస్ గివింగ్ యూ డయాబెటీస్. Diabetes. ఓవరాల్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, దాన్ని ఖర్చు పెట్టకపోవడం, అది కాజింగ్ డయాబెటీస్. రైట్. ఇంకా ఇతర ప్లాన్స్ అంటే ఒక జోన్ డయట్ అని ఒకటి వచ్చింది మధ్యలో. ఎలా అంటే మనకి 1/3 ఆఫ్ క్యాలరీస్ ఫ్యాట్ నుంచి రావాలి, 1/3 క్యాలరీస్ ఫ్రమ్ ప్రోటీన్, అంటే అన్ని గ్రామ్స్ తినాలి బికాస్ ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ హ్యాస్ 4 calories, ఎవ్రీ గ్రామ్ ఆఫ్ కార్బ్స్ హ్యాస్ 9 calories ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ హ్యాస్ ఆల్సో 9 calories. కాబట్టి ప్రోటీన్ అన్ని క్యాలరీస్ మేకప్ చేయాలి 1/3 ఆఫ్ ద డయట్. అంటే దాదాపు 800 calories మనకి ప్రోటీన్ నుంచి రావాలంటే ఎంత ప్రోటీన్ తినాలి? సుమారు 150 గ్రాముల ప్రోటీన్ తినాలి రోజుకి. మీరు చెప్పింది విని అర్థం చేసుకోవడానికి ఐ టుక్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇమాజిన్ అ పర్సన్ హూ వాంట్స్ టు డూ దిస్ డైట్, ఎంత కష్టపడాలి మైండ్లో దాన్ని రోజు. కొంతమంది యాక్చువల్లీ దే బై దోస్ వెయింగ్ స్కేల్స్, కొంచెం ఇలా ప్లేట్ మీద పెట్టి అన్నం కానీ కర్రీ కానీ వేసి వెయింగ్ చూస్తారు. దిక్కుమల్లి ఒక జీవితం అది అసలు ఇట్ ఈస్ నాట్, దట్ ఈస్ నాట్ లైఫ్. యు ఆర్ లివింగ్ లైక్ అ ప్రిజనర్. మీరు ఆ డైట్ అనే సో కాల్డ్ కొటేషన్ కింద ఒక బానిసలా బతుకుతున్నారు. దట్స్ నాట్ లైఫ్ ఎట్ ఆల్. రాదర్ దాన్ దట్ ఎంత తింటున్నామో ఇక్కడ మితిమీరింది, మనం ఈ క్యాలరీస్ని నైట్ టైం ఫుడ్లో బ్యాలెన్స్ చేద్దాం అనుకోవడం చాలా ఈజీ. అది కరెక్ట్. సో ఈ జోన్ డైట్స్ ఐ డు నాట్ రికమెండ్. ఎందుకంటే మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. ఇవాళ చేస్తారు జోన్గా క్యాల్కులేట్ చేసుకొని, రేపు తింటారు, ఎల్లుండి ఏదో పని వస్తుంది, మీటింగ్ అనో, బాస్ ఆఫీస్ మీటింగ్ అనో, లేదా పిల్లల్ని స్కూల్ ప్రాసెస్ అనో, ఎగ్జామ్స్ అనో, యూ లీవ్ దిస్. అప్పుడేమవుతుంది, మళ్ళీ యూ ఈట్ నార్మల్లీ. సో దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ కంటిన్యూ ఫర్ లాంగ్. బట్ ఈ డైట్స్ ఎవరికి రికమెండ్ చేస్తామంటే, కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ డయాలసిస్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి వాటర్ రిస్ట్రిక్షన్ ఉంటుంది, సాల్ట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఇంత తీసుకోకూడదు ఉంటుంది, వాళ్ళకి వీ ట్రై టు గివ్ అ వెరీ పర్టిక్యులర్ కస్టమైజ్డ్ జోన్ డైట్. అంతే. అంత బెడ్ రిడన్ పేషెంట్స్గా మనం ప్రస్తుతానికి వెళ్ళకూడదని దేవుడికి దండం పెట్టుకోవాలి. అలాంటి కర్మకాలిన ఆ డైట్ని పాటించాలని రెగ్యులర్ లైఫ్లో అస్సలు అనుకోకూడదు. నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఆబ్వియస్లీ మనం మాట్లాడుతుంది మోస్ట్లీ రెగ్యులర్ పీపుల్కి డయాబెటీస్ని అవాయిడ్ చేయడం అండ్ ప్రీ డయాబెటిక్ పీపుల్ ఎలా ట్రీట్ చేయొచ్చు, బికాస్ వీఆర్ ఆల్ అబౌట్ ప్రివెన్షన్. ఎస్, దట్స్ ఆల్. సో ఇదైపోయింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మాట్లాడేసాం. ఫైనలీ వీగన్, పెస్కెటేరియన్ ఇలాంటి డైట్స్, డిఫరెంట్ డైట్స్ ఏది సూట్ అవుతే అది తినమంటారు. కానీ పాల పదార్థాలు, ఆల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనే ఒక ఫ్యాడ్ ఏదైతే వచ్చిందో, దాన్ని ఇన్ ద ప్రాసెస్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ సాయిల్ విచ్ ఇస్ నాట్ అగైన్ న్యాచురల్ ఫర్ అవర్ బాడీ అని అంటారు. ఐ డోంట్ నో. వెగన్ డైట్ అనేది చాలా మంది ఇప్పుడు పాటిస్తున్నారు. ఒకటి వాళ్ళ ఒపీనియనేటెడ్ వాయిసెస్ వల్ల, అంటే దే డోంట్ వాంట్ కిల్లింగ్ యానిమల్స్ ఆర్ మిల్కింగ్ కౌస్, ఇవన్నీ ఇష్టపడిన వాళ్ళు, దట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సెగ్మెంట్. అది వాళ్ళ చాయిస్గా వాళ్ళు వెగన్స్గా మారితే ఓకే. బట్ ఏదో వెయిట్ లాస్ కోసం వెగన్గా మారినప్పుడు మాత్రం యూ నీడ్ టు బి వాచ్ఫుల్. ఎందుకంటే మనకి పాలు, పెరుగు ద్వారా వచ్చే కాల్షియం కానీ, దాంట్లోంచి వచ్చే కార్బోహైడ్రేట్ కానీ చాలా ఇంపార్టెంట్ బాడీకి. బట్ అట్ ద సేమ్ టైం మనం తీసుకుంటున్న ఈ పాలు, పెరుగు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎంతవరకు నాణ్యమైనవి అనేది ఈజ్ అ క్వశ్చన్ మార్క్. మనం ఒకప్పుడు తీసుకునేది, మనకి పాలవాడు నేరుగా షెడ్ నుంచి తెచ్చి మనకి పాలు వేసేవాడు, ఏది అల్యూమినియం టిన్స్లో, ఇప్పటికీ బాగా గుర్తు. బట్ నౌ వీ ఆల్ యూజ్ ద పాస్చరైజ్డ్ అని ప్యాకెట్ మిల్క్. వీ డోంట్ నో వాట్ గోస్ ఆన్ ఇన్. అసలు హార్మోన్లు ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నోను తెల్ల పదార్థాలు ఏవో కలిపేస్తున్నారట పాలల్లో. ఆ కలపడం వల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి ఎర్లీ ప్యూబర్టీ, అమ్మాయిలు కూడా అసలు 12-13 ఇయర్స్కి మెచ్యూర్ అవ్వాల్సిన వాళ్ళు 8-9 ఇయర్స్కి మెచ్యూరిటీ వచ్చేయడము, పీసీఓడి అనే ప్రాబ్లం రావడము, యాక్నే రావడము, ఎర్లీ ప్యూబర్టల్ చేంజెస్ ఇన్ ద బాయ్స్ ఆల్సో. వాళ్ళ గొంతు మారుతుంది జనరల్గా ఒక 13-14 ఇయర్స్ ఏజ్లో, అది చాలా తొందరగా వచ్చేయడము, మాస్కులైన్ ఫీచర్స్ చాలా తొందరగా, ఇవన్నీ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కల్తీ ఫుడ్స్ దట్ వీఆర్ ఈటింగ్, స్పెసిఫికల్లీ ఫ్రమ్ మిల్క్. రైట్. సో మరి డయాబెటీస్ మేనేజ్మెంట్లో డస్ దిస్ మేక్ ఎనీ సెన్స్? నాట్ ఎట్ ఆల్. అసలు ఏ విధమైన, ఎందుకంటే డయాబెటీస్కి అంటే ఫ్యాట్ పదార్థాలు కూడా ఎక్కువ యానిమల్ ఫుడ్స్ అంటే యానిమల్ ఫ్యాట్, ముఖ్యంగా మటన్ కానీ, ఘీ కానీ, లేకపోతే ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుని, రెడ్ మీట్, ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఫ్యాట్ పెరిగినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఎఫెక్ట్స్. కానీ అంతేగాని ఇవన్నీ మానేమని కాదు. సో మామూలుగా డయాబెటిక్ డైట్స్ అన్నిట్లో కూడా లీన్ ఫుడ్ ఇవ్వడం అనేది, అది ఇట్స్ వెరీ లాజికల్ థింగ్. yes when you suppress the fat, సప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి బాడీ షుగర్ కంట్రోల్ అనేది బెటర్గా అవుట్పుట్ ఉంటుంది. సో ఓవరాల్గా మనం కన్జ్యూమ్ చేసే ఆయిల్ కూడా చాలా తక్కువ వాడాలి. 1/2 లీటర్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ పర్ పర్సన్ అంటారు యాజ్ పర్ WHO. ఇఫ్ యూర్ 1/2 లీటర్, ఇఫ్ యూర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4, మనిషికి 1/2 లీటర్ చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే 2 లీటర్ల నూనెతోనే ఇంట్లో వంట అంతా ఫినిష్ అయిపోవాలి ఫర్ ఆల్ ద మంత్. ఒక స్పూన్ ఆవకాయ వేసుకుంటే అందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ వచ్చేస్తుంది. దాంతో పాటు నెయ్యి వేసుకుని తింటే కథం. దాంతో పాటు 2-3 అప్పడాలు తిన్నామంటే ఇంకా బంద్. మీరు చెప్తుంటే నోరు ఊరుతుంది, కానీ బట్ ఇవన్నీ ఖర్చు పెట్టడానికి చాలా కష్టపడాలి. అంటే ఈవెన్ ఫర్ హెల్దీ అడల్ట్ యువర్ సేయింగ్ 1/2 లీటర్ ఆయిల్. ఎస్, 1/2 లీటర్ ఆయిల్ కంటే మనం మంత్ అంతా ఫ్యాట్ తీసుకోకూడదు. నాట్ అట్ ఆల్.
మన హాఫ్ లీటర్ ఆయిల్లో మనకు వచ్చే దాంతో అంటే ఇప్పుడు టేస్ట్ రావాలి ఇంత నూనెలు వేసేసి వంట చేసుకోవడం కంటే హాఫ్ లీటర్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ పర్ పర్సన్, అలా మీరు నిజంగా డిక్టమ్ పాటిస్తే ఐఎమ్ షూర్ యుల్ నాక్ డౌన్ 1 to 2 kgs ఆఫ్ వెయిట్ విత్ ఈజ్. అంతే, హాఫ్ లీటర్ కనుక డెఫినెట్లీ. ఇది ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే మనకి నూనె పైన తేలుతూ అలవాటు, మన కర్రీ బాగా ఉడికింది, బాగా టేస్ట్ వచ్చింది అండాలంటే ఆయిల్ సెపరేట్ అండ్ రెసిపీస్ లో చెప్తాం కదండి. సో మొత్తానికి దెర్ ఈస్ అ వెరీ క్లియర్ కనెక్షన్. అంటే డయట్ ప్లాన్స్ విల్ వర్క్, ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ప్రీ డయాబెటిక్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి, బట్ దే ఆర్ నాట్ లాస్టింగ్ అంటున్నారు. అంతే. ఎగ్జాక్ట్లీ. ఇవాళ పాటించి ఒక 1 month చేసి మళ్ళీ సెకండ్ మంత్ నుంచి దాన్ని గివ్ అప్ చేసేసి నేను ఆ డైట్ ఆపేగానే నాకు వచ్చిందంటే ఎందుకు రాదు? డెఫినెట్లీ ఇట్ విల్ బూమరాంగ్ బ్యాక్, బికాస్ వాట్ యు వర్ డూయింగ్ వాజ్ అన్‌న్యాచురల్. కరెక్ట్. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఏదైతే జీవితకాలం పాటు పాటించగలుగుతారో ఎగ్జాక్ట్లీ అంతకంటే ఏం మొదలు పెట్టండి. అంతకు మించిన డిసిప్లిన్ ఇంకోటి ఉండదండి. సో వుడ్ యూ రికమెండ్ అసలు ఒక మామూలు హెల్దీ అడల్ట్ హూ ఇస్ ఐ వోంట్ సే ప్రీ డయాబెటిక్ బట్ ఆల్మోస్ట్ మనకి ఆ జోన్లో ఉన్నవాళ్ళు ఒక న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవడం మంచిదంటారా, అవసరమే లేదంటారా? దే షుడ్ టేక్ అ సజెషన్ ఇఫ్ దే క్యాన్ అఫోర్డ్ దాట్. ఒకసారి వెళ్ళి సజెషన్ తీసుకోవడం ద్వారా, న్యూట్రిషనిస్ట్ని కలవడం ద్వారా ఏంటంటే మన రోజువారీ జీవితంలో ఉండే ఫుడ్స్లోని ఎంత క్వాంటిటీస్ ఎంత తీసుకోవాలి, దీని బట్టి ఆల్టర్నేటివ్గా ఏమి తీసుకోవాలన్నది. అంటే ఇప్పుడు పాలు బదులు నేను ఏం తీసుకోవచ్చు, నాకు ఇది పడట్లేదు, లేకపోతే వాళ్ళు సజెస్ట్ చేసే డైట్స్ యావోకాడో డైట్స్ అని, రోస్టెడ్ ఫుడ్స్ అని, ఇవన్నీ మనం తీసుకోలేనప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా నేను ఏం తినొచ్చు, నాకు రైస్ అంటే చాలా ఇష్టం అని అన్నప్పుడు ఆ రైస్ని ఏ క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ పూటల్లో తీసుకోవాలి. రైస్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్ డ్యూరింగ్ లంచ్ టైం, బికాస్ మనం ఎక్కువ కదులుతూ ఉంటాం, మన క్యాలరీ బర్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం రైస్ తీసుకోవడం చాలా మంచిది. నైట్ టైం ఒకవేళ తీసుకోవాలనుకున్న ఎర్లీ డిన్నర్, బిఫోర్ 8 PM డిన్నర్ తీసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఇంకా క్రూషియల్ పాయింట్స్ ఎన్నెన్నో మనకి న్యూట్రిషనిస్ట్ అనేవాళ్ళు సలహా ఇస్తారు కాబట్టి డే టు డే లైఫ్లో ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. సో అలా మన డైట్ని మనమే మోడిఫై చేసుకోవచ్చు. అంతేగాని ఒక బ్రహ్మ పదార్థం లాగా మనకి ఏంటది వెయింగ్ స్కేల్స్ మీద పెట్టి తింటున్నాను 100 grams అన్నం తిన్నాను అని మెజర్ చేసుకుంటూ జీవితం దుర్భరం చేసుకోవాలి. I will not recommend that at all. Ideally we should not be thinking so much about what we are eating. It should be such a natural process. And I tell my patients that ఫుడ్ మీ మెడిసిన్ గా ఉండాలి తప్పితే మెడిసిన్స్ ఇన్ని, ఇది షుగర్కి, ఇది బీపీకి, ఇది అని పక్కన అన్ని టాబ్లెట్స్ పళ్ళాల్లో పెట్టుకొని తినే దుర్గతి రాకూడదు. రైట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, డయాబెటీస్ మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాలా జామున్, నేరేడు పళ్ళు, మెంతులు, ఇలా కాకరకాయ జ్యూస్, ఇవన్నీ నిజంగా పనిచేస్తాయి అంటే టు ఎన్ ఎక్స్టెంట్ ది వర్క్. లైక్ ఐ సెడ్, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. రైట్. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. కానీ బోల్డ్ ఆగించాలి కదా, ఒక 1/2 kilo మెంతులు, ఒక 1/2 spoon మెంతులు పెరుగులో వేసుకుని తాగేసి నాకు డయాబెటీస్ మెడిసిన్ అయిపోయిందంటే కష్టం. అదొక్కటే సరిపోదు. దానితో పాటు మీరు మీ వ్యాయామం కూడా చేస్తూ కొంచెం క్యాలరీ కాన్షియస్గా తింటే ఎస్ దట్ వర్క్స్. అదొక్కటే, దాని మీద భారాన్ని అంతా మెంతుల మీద వేసేసి మిగతావన్నీ తిని కదలకుండా ఒక చోట కూర్చుంటే మాత్రం ఏమీ జరగదు. చాలా హాయిగా అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ ప్యాలెటబుల్గా యాక్చువల్లీ చెప్పారు డాక్టర్ ఆనంద్ సాగరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దీస్ సెగ్మెంట్స్. అండ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ త్రూ ఫుడ్ ఇది మాట్లాడడం ఇవాళ. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా టార్గెటెడ్గా స్పెసిఫిక్ డయాబెటిక్ కండిషన్ ఉండేవాళ్ళు ఎలాంటి మందులు వేసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అవలంబించాలి, దీని గురించి కూడా మాట్లాడుతుంటాం విత్ అవర్ ఎక్స్పర్ట్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.